నాగార్జున గారు ధనుష్ గారు బాగా శేఖర్ కమ్ముల గారు డైరెక్షన్ చెప్పేదే ఉందండి. ఆయన సినిమా అంటే మోస్ట్లీ హిట్. ఏంటండి లవ్ స్టోరీ నుంచి ఇప్పుడు అంటే ఆయన ఇప్పటి వరకు తీసిన మూవీస్ ఒకలా ఉంటాయి, ఇది సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయన జనరల్ మూవీస్ అంటే ఆనంద్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ లీడర్ సినిమా శేఖర్ కమ్ముల గారిది ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదో ఇది కూడా ఇంత కమర్షియల్ మూవీ శేఖర్ కమ్ముల నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఆయన ఎలాంటి సినిమా అయినా ఆయన డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు చేశారు. ఇంకా ఇప్పుడు మనం రాజమౌళి సినిమా డైరెక్షన్ అంటే ఎలా చూస్తాం, ఆటోమేటిక్గా సినిమాకి వెళ్తాం. అలాగే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లేదండి. బాగుందండి, ఇద్దరిది బాగుంది. అంటే ధనుష్ గారి యాక్టింగ్ కష్టం అండి. ఒక్క నిమిషం అజయ్, ధనుష్ గారి యాక్టింగ్ కష్టం అంటే తెలిసిపోతుంది చూడంగానే. పెద్దగా చేయాలంటే కష్టం అని అందరికీ తెలుస్తుంది. కానీ నాగార్జున గారి యాక్టింగ్ కూడా కష్టం, ధనుష్తో ఈక్వల్గా చేయాలి అంటే. సో అది ఆయనతో ఈక్వల్గా చేశారు కాబట్టి అంటే తెలియకుండా మనకి రోల్సే కనిపిస్తాయి. లైక్ నాగార్జున చేస్తున్నాడు, ధనుష్ చేస్తున్నాడు కన్నా దీపక్ ఇంకా దేవా చేస్తున్నారు అన్నట్టు కనిపిస్తుంది. లేదండి, రెండు మనీ గురించి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకటి పోలిక. రష్మిక బాగా చేశారండి. జనరల్గా హీరోయిన్స్ ఒప్పుకోరు కదా, అంటే ఒప్పుకోరు అంటే అలా చెత్తలో అలా చేయడానికి. బెగ్గర్స్ అంటే ఆ లెవెల్కి వెళ్ళి ఇప్పుడు చెత్తలో ఉండి ఒక సీన్ ఉంటుంది, ఆ చెత్తలో వస్తారు కంప్లీట్గా చెత్త వ్యాన్లో పడేస్తారు ఆమెను తీసుకెళ్ళి. సో అలాంటి సీన్ చేయాలంటే కొంచెం మెసేజ్ ఇది పబ్లిక్గా లేకపోతే గవర్నమెంట్గా? ఏంటండి సినిమా పబ్లిక్గా గవర్నమెంట్గా? మెసేజ్ అంటే అందరికీ. ఎండ్ ఆఫ్ ద మూవీ మీరు సాటిస్ఫైడ్ అయినా ఎక్కడైనా డిసప్పాయింట్మెంట్ ఏం లేదండి, బాగుందండి. నాగార్జున గారి రోల్ ఎలా అనిపించింది? ఇద్దరిది బాగుంది. నాగార్జున గారిది, ధనుష్ది విలన్ రోల్ చాలా బాగుంది. ఓకే, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మీకు నచ్చిన క్యారెక్టర్ అది? నాకు నచ్చిన క్యారెక్టర్ అలా చెప్పడం కష్టం అండి, ఇద్దరు బాగా చేశారు నిజంగా. ఓకే, ఎవరు హీరో అనుకుంటారు ఈ సినిమాలో మీరు? మెయిన్ లీడ్ ధనుష్. ఓకే, ఆ కుబేరుల మధ్య ఈ కుబేరుడు కూడా ఒక స్థాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఏంటంటే ధనిక పేదల మధ్య, ధనికుడు మధ్య పేదడు ఎటువంటి లో స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బాధలు అనుభవిస్తున్నారో దాన్ని చిత్రీకరించారు శేఖర్ కమ్ముల గారు మార్పు చాలా బాగుంది. దీనికి మధ్య డిఎస్పి మ్యూజిక్ తోటి చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఒక తల్లి బిడ్డను కనిన తర్వాత తను ఆ బిడ్డ ఎటువంటి లో స్థాయికి వెళ్తాడు, జీవితాంతం కూడా ఆ బిడ్డ ఎటువంటి బాధలు అనుభవిస్తాడు అనేది కూడా శేఖర్ కమ్ముల గారు ఇంటర్ మీద ఒక పాటలో చిత్రీకరించారు. చాలా వండర్ఫుల్గా ఉంది. శేఖర్ కమ్ముల గారికి అభిమానులు ఇది మొత్తం కూడా ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు డోంట్ మిస్ తీసులు చాలా బాగా తీశారు. డిఎస్పీ గారు కూడా మ్యూజిక్ చివరి దాకా కూడా పోరాడి చిత్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం కానీ అద్భుతంగా తెరకించడం. సో మూవీ చాలా బాగుంది. ఇంకా కొంచెం అక్కడక్కడ కొంచెం స్లో మోషన్ కాకుండా ఇంకా ఎమోషనల్గా తీసుకుంటే సినిమా నెక్స్ట్ లెవెల్గా ఉండేది. సో అందుకనే ఆడియో ఫంక్షన్లో కూడా రాజమౌళి గారు సపోర్ట్ చేశారు ఈ సినిమాని. సో ప్రేక్షకులందరూ కూడా తప్పకుండా చూడండి. ఎలా వర్క్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్స్లో, చాలా ఎలా ఉన్నాయి, పోల్సింది ఎలా కవర్ అంటే ఎలా దాన్ని లాక్కొని ఎలా చేస్తున్నారు అనేది మెసేజ్ చూపించారు. కానీ చూపించడం మాత్రం చాలా ఫస్ట్ ఆఫ్ అంతా చాలా డ్రాగింగ్గా ఉంది. చాలా స్లోగా నడుస్తుంది మూవీ అంతా. మనని ఎక్కువసేపు కూర్చోవాలని మెసేజ్ ఒకటే ఉండకుండా ఒక మహర్షి లాగా చాలా స్పీడ్గా ఉంటే బాగుండేది. అదర్వైజ్ నాగార్జున గారి రోల్ కానీ ఈవెన్ మన హీరో గారి రోల్ కానీ చాలా చాలా బాగుంది. అది వాళ్ళు యాక్టింగ్ పరంగా చాలా బాగా చేశారు. నాకు ఇందులో నాగార్జున రోల్ బాగా నచ్చింది. అంటే నాగార్జున రోల్ జనరల్గా ఏం చెప్తుందంటే, మనము ఒకవేళ నిజాయితీ తప్పితే మనకు తెలియకుండానే మనం తప్పు చేస్తూ పోతూ ఉంటాము. అలా చాలామంది ఆఫీసర్స్ కూడా నిజాయితీ తప్పితే ఎలా లోబిలో పడతారు, దానివల్ల వాళ్ళని రక్షించుకోవడానికి ఇంకా తప్పు చేస్తూ పోతుంటారు అన్నమాట. అంటే సహజంగా జరిగేది.